ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. కళలకు ఆ తల్లి నిధి వంటిది అని అర్థము. చంద్రుడు కూడా కళానిధి, షోడశ కళలను కలిగినవాడు. ఈ కళలన్నింటికీ తరగని గని ఆ శ్రీమాత. అన్ని కళలు ఆ తల్లి రూపమే. పౌర్ణమి నాడు చంద్రుని దర్శిస్తూ చేసే అమ్మ ఆరాధన పారాయణ మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని హయగ్రీవుడే స్వయంగా అగస్త్యమునితో ఫలశ్రుతిలో చెప్పారు. చంద్రునిలో అమ్మని దర్శించి చేసే ఆరాధన శ్రేష్టము. సాక్షాత్తు చంద్రస్వరూపిణి ఆ తల్లి. చంద్రుడంటే మనకారకుడు, మన మనోరూపిణి అయిన శ్రీమాత కళానిధి, ఇది ఒక అర్థము. షోడశీ మంత్రరూపిణి అయిన జగన్మాత కళానిధి, ఇది మరొక అర్థము. 15 కళలను కలిగిన అమ్మ పంచదశీ మంత్రస్వరూపిణి కనుక కావ్య కళ, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని కావ్య కళాయై నమః అని ధ్యానించాలి. సర్వకావ్యములు ఆ తల్లి వాగ్నేయ రూపాలే. మహాకవులంతా ఆ తల్లి అనుగ్రహం వల్లనే కావ్య సృష్టి చేయగలిగారు. కావ్యము అనే కళయే అమ్మ రూపము. ఆ జగన్మాత శారదాదేవిగా జటాజూటముతో భక్తులకు జ్ఞానమును ఇస్తుంది కనుక కావ్యకళ అన్నారు వాగ్దేవతలు. ఆ తల్లి కరుణ ఉంటేనే కవిత్వము సాధ్యము. సరస్వతీ పుత్రులైతేనే కవిత్వం సిద్ధిస్తుంది. వేదంలో ప్రకాశించే చైతన్యమే కావ్యకళ, ఇది మరొక అర్థము. రమణీయమైన అర్థాన్ని ప్రసాదించేది కావ్యం. అటువంటి కావ్యమే అమ్మ కనుక కావ్య కళ. పరమాత్మయే గొప్ప కవి. ఆయన కావ్యమే ఈ ప్రపంచము. ప్రపంచ కావ్యానికే కళ జగన్మాత కనుక కావ్య కళ అని మరొక అర్థము. రసజ్ఞ, ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని రసజ్ఞాయై నమః అని ధ్యానించాలి. నాలుకకు రుచిని గ్రహించే శక్తిని ప్రసాదించే అమ్మవారు కనుక రసజ్ఞ, ఇది బాహ్యార్థము. మనిషిలోని నవరసాల జ్ఞానమును అమ్మ ప్రసాదిస్తుంది. కవిత్వముతో ఆస్వాదించే హృదయమే రసహృదయము. రసజ్ఞతే అమ్మ. కవిత్వమును ఆస్వాదించే వారిలో కూడా ఆ తల్లి రసజ్ఞగా ఉంటుంది. అన్ని కళలలో ఏ మాధుర్యం ఉన్నదో దానిని ఆనందించే స్వభావము రసము. ఆ హృదయమే రసజ్ఞత. భగవంతుని గురించి తెలియాలి అన్నా రసజ్ఞతే అవసరము. రససేవది, ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. బ్రహ్మానంద రసమునకు గని అయినది ఆ శ్రీమాత. రసస్వరూపులైన ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఆనందము ప్రేమకు నిధి వంటిది. ఆ జగన్మాత కళను ఆస్వాదించే లక్షణం ఉంటేనే ఇవి అర్థమవుతాయి. సృష్టిలో ఆ తల్లియే రసవస్తువుగా ఉన్నది. రసానిధి ఆ తల్లి అధిదేవత. పరబ్రహ్మయే రసస్వరూపుడు. ఆ తల్లి ఆనంద అనుభవ స్వరూపము. భగవత్ అనుభవం కలిగితే ఆ తల్లి సాక్షాత్కారము. అదే రసస్వరూపంగా ఉంటుంది. అన్ని రసాలకు నిధి కనుక రససేవది అన్నారు వాగ్దేవతలు. తరగని అఖండ ఆనంద నిధి ఆ జగన్మాత. అట్టి జగన్మాతకు నమస్కారములు. పుష్ట, ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని పుష్టాయై నమః అని ధ్యానించాలి. ఆ జగన్మాత ఆనందరసమే మనకు పుష్టిని ఇస్తున్నది. ప్రపంచమంతా తల్లి వలననే బలమును పొందుతున్నది కనుక జగన్మాత పుష్ట. సర్వ ఆహారాలు, సర్వరసాలు, సర్వ సౌందర్యాలు, సర్వరూపాలు, సర్వకళలు సర్వము తనలోనే కలిగి ఉన్న పరిపూర్ణ పుష్టి స్వరూపిణి జగన్మాత. తన భక్తులకు కూడా శరీర, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పుష్టిని ఆ తల్లి ప్రసాదిస్తుంది. పురాతన, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. అన్నింటికంటే ఆదిగా ఉన్నది తల్లి. తొలిగా తల్లిగా ఉన్నది జగదాంబ. కాలంలో ఇప్పుడున్నది ఇప్పుడు లేదు అని చెప్పలేము. సర్వ జగత్తుల కంటే పురాతనమైనది కనుక పురాతన అన్నారు వాగ్దేవతలు. పూజ్య, ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని పూజ్యాయై నమః అని ధ్యానించాలి. సకల చరాచర ప్రాణకోటిచే పూజింపబడే తల్లి పూజ్య. పుష్టిరూపిణిగా ఉన్న తల్లి, పూజింపదగిన మహత్యం కలిగిన తల్లి కనుక పూజ్య. పుష్కర, ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని పుష్కరాయై నమః అని ధ్యానించాలి. పుష్కర అనగా కమలము, సూర్యుడు, డెషది, తీర్థము అని అనేక అర్థములు. సర్వజగత్తును పోషించే రసస్వరూపిణి పుష్కర. సర్వ సమృద్ధి గల తల్లి పుష్కర. పుష్కరం అనగా ఒక యోగము. తీర్థస్వరూపునిగా ఉండి మనలను పవిత్రం చేసే తల్లి పుష్కర. కొన్ని అలభ్య యోగములుంటాయి కనుక చతుర్దశి మంగళవారము, నవమి శుక్రవారము, సప్తమి ఆదివారము ఇలా కలిసి వస్తే ఆయా తిథులు రోజు విశేషము.
ఈ రోజులలో అమ్మకు చేసే పూజ రెట్టింపు విశేషాన్ని ఇస్తుంది. పుష్కరేక్షణ, ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. పద్మముల వంటి నేత్రములను కలిగిన తల్లి, సూర్యుని వంటి నేత్రములు గల తల్లి. ఆ తల్లి చూపులతోనే మనని పోషిస్తుంది. పుష్కలంగా మనని పోషించే పరిపూర్ణత కలిగిన తల్లి పుష్కరేక్షణ. జ్ఞానమే చూపుగా ఉన్న తల్లి, ఎవరికి ఏమి కావాలో వారికి తన చూపులతోనే ప్రసాదించే తల్లి. అనంత దర్శన శక్తి సమర్థురాలు ఆ జగన్మాత. కళానిధి, కావ్యకళా రసజ్ఞ రససేవధి, పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 9. ఈ నామములలో అమ్మ కళా తత్వములు, నేత్ర విశేషమును, పరబ్రహ్మతత్వమును వివరించారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.